ఇక రేపు ఎన్నికలు ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు. చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్లు అంటే డిగ్రీ చదివినటువంటి వాళ్ళు. టీచర్ ఎన్నికలు. టీచర్లు అంటే సమాజానికి గురువులు, వెలుగులు నింపేటువంటి వాళ్ళు. వాళ్ళు ఆచార్యులు, ఉపాధ్యాయులు. ఒక్కొక్క ఉపాధ్యాయుడు 1000, 2000, 5000 తీసుకుంటున్నారట. ఉపాధ్యాయ వృత్తికే మచ్చగలుగుతున్నది. ఆఖరికి ఎంత దారుణం అంటే, పంతులు దయచేసి టీచర్లు అందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం తాగుడు అంటే 10 మంది టీచర్లు కలిపితే వాళ్ళకు ఒక బాటిల్ ఇస్తే తప్ప వాళ్ళంతా మీటింగ్కి రారనేటువంటి ఒకటి ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇది ఉపాధ్యాయ వృత్తికి కలంకంగా ఉంది. ప్రజల దగ్గర గౌరవం కోల్పోతున్నారు. ఆఖరికి 1000, 2000, 5000, ఒక్కొక్కరికి 50,000, 60,000, 70,000, 80,000 ఉద్యోగం ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇవాళ ఒక ఓటుకు 1000, 2000, 5000 తీసుకొని ఓటు వేయాల్సినటువంటి దౌర్భాగ్యంలోకి ఎందుకు వెళ్తున్నారు? దయచేసి ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులందరూ కూడా నేను ₹1 కూడా తీసుకోను అని ప్రతిజ్ఞలు చేయండి. నేను ఒక్కసారి కూడా మందు తాగను, వాడిచ్చేటువంటి మందు సరే ఎక్కడో నలుగురు కలిసినప్పుడు భోజనం ఏర్పాటు చేయడం అనేటువంటి సహజమైనటువంటి ప్రక్రియ. ఎవరైనా సరే అంతవరకు బాగానే ఉంటుంది. కానీ మందు లేకపోతే టీచర్లు ఎవరు మీటింగ్కి రారు. ఇది చర్చ. దయచేసి ఉపాధ్యాయులందరూ కూడా చేతులెత్తి మొక్కుతున్నాం, ఆలోచన చేయండి. గిందుకేనా ఉపాధ్యాయులు ఉన్నది? ఆఖరికి తాగుబోతులు అయిపోయారు ఉపాధ్యాయులు. మరి సమాజానికి ఏం నేర్పిస్తారు మీరు? ఉపాధ్యాయులు అనేటువంటి వాడు నిజానికి తాగొద్దు ఎవడు కూడా. ఏ ఉపాధ్యాయుడు కూడా వ్యక్తిగతం కూడా ఉండదు ఇందులో. తాగిండంటే వాడు ఉపాధ్యాయుడు కాదన్నట్టే లెక్క. తాగుబోతులు ఉండకూడదు. తాగి ఉపాధ్యాయులు, టీచర్లు, స్కూళ్ళకు వచ్చినటువంటి ఉపాధ్యాయులను కూడా చూసినాం మనం. అట్లాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఇవాళ ఒకసారి ఆలోచన చేయండి. ఏ ఒక్కరు కూడా తాగుడు అలవాట్లు లేనటువంటి వాళ్ళు ఉండాలి. టీచర్లకు ఈ కలంకం ఎందుకు వస్తున్నది? ఆఫ్టర్ ఆల్ ఒక టీచర్ ఎమ్మెల్సీ కోసం వాళ్ళు ఇచ్చే 1000, 5000 కోసమో ఇవాళ ఇంత దారుణానికి దిగజారుతున్నారా? ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇక తాగుడు లేరా, తినలేరా, ఇంకేమి చేయలేరా? వాళ్ళు ఇచ్చే 1000, 2000 తప్ప. ఇక డిగ్రీ చదివినటువంటి వాళ్ళు, మేము ఖాళీగా ఉన్నాం, ఊర్లలో ఉన్నాం. ఇందులో టీచర్లు ఉంటారు, డిగ్రీ చదివినటువంటి వాళ్ళు, మిగిలినటువంటి వాళ్ళు ఉంటారు. డిగ్రీ చదివి దేశ భవిష్యత్తు కోసం ఆలోచించి దేశంలో మేధావులుగా ఉండి బుద్ధిజీవులుగా ఉన్నటువంటి డిగ్రీ చదివినటువంటి వాళ్ళు కూడా మాకు 2000 వాళ్ళకి 3000 కావాలి, నేను హైదరాబాద్లో ఉంటాను, నేను ఊరికి ఓటు వేయాలంటే నేను ఎందుకు వేస్తా ఓటు వేయాలంటే నాకు పెట్రోల్ ఖర్చు మీరే వేయాలి, డీజిల్ ఖర్చు మీరే వేయాలి. పోనీ రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలి, గవర్నమెంటే ఏర్పాటు చేయాలి. ప్రత్యేకంగా ఓటు హక్కు ఉన్నటువంటి వాళ్ళు ఓటర్ స్లిప్ తీసుకపోతే వాళ్ళు రవాణా సౌకర్యాన్ని ఉచితంగా ఏర్పాటు చేయండి. ఓటర్లకి ప్రత్యేకమైనటువంటి చేయండి. వాళ్ళే అభ్యర్థులు ఎందుకు చేస్తున్నారు? కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇవాళ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఖర్చు ఎంత తెలుసా? ఇవాళ తెలంగాణలో 2 టీచర్ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి మొత్తం ఖర్చు 100 కోట్లకు దాటిపోయింది. కేవలం 3 ఎన్నికలే 100 కోట్లకు దాటిపోయింది. ఖర్చులు పంపడాలి. 150 కోట్లైనా ఆశ్చర్యం లేదు. ఒక 3 ఎన్నికలు 150 కోట్లు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ ఏ పార్టీ అయినా సంబంధం లేదు, అందులో ఎవరున్నా సంబంధం లేదు. కోట్ల రూపాయలు. ఆఖరికి పార్టీల కార్యకర్తలు కూడా పైసలు ఇస్తేనే వచ్చేటువంటి పరిస్థితి, టీచర్లు పైసలు ఇచ్చేటువంటి పరిస్థితి. దిగజారిపోతున్నటువంటి విలువలకు ఇది నిదర్శనము. దిగజారిపోతున్నటువంటి విలువలకు ఇది నిదర్శనము. ఎవరైనా సరే రేపు పొద్దుగాల ఎవరైనా ఇదే జరగవచ్చు. కానీ సమాజం ఆలోచన చేయాలి. సమాజంలో పరివర్తన, మార్పు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం తాగడానికి, బీర్లకు, బిర్యానీకి ఎవడు అలవాటు చేసిండు? 500 రూపాయల నోట్లు వచ్చినాక కొత్తలో 99 ఎన్నికల్లో 500 రూపాయల నోట్లు చూసినాం. ఎన్నికల్లో ఒక ఓటుకు 500 అప్పుడే చూసినాం. దారుణమైనటువంటి పరిస్థితి. సమాజం దిగజారిపోతుందని చెప్పడానికి ఇంతకంటే ఇంకా వేరే ఉదాహరణ ఏమీ లేదు. ఇది ఎప్పటికైనా సమాజము చెడుదోవకపోతుంది. ఎప్పుడో మొత్తం ఈ ఏమంటారు దాన్ని, తుఫాన్ వచ్చినట్టుగా లేకపోతే సునామీ వచ్చినట్టుగా మొత్తం సునామీ వచ్చి సమాజం అంతా మునిగిపోయి కొత్త సమాజంలో ఈ భావదారిద్ర్యం అంతా పోయేటటువంటి పరిస్థితి వస్తేమో, ప్రకృతి మొత్తం దీన్ని వినాశనం చేసిన తర్వాతనే కొత్త తరం వస్తుందేమో అర్థం చేసుకోవాలి.